ప్రభుదూతకై వందనం, కృపావరాల స్వరమై నిలిచిన కార్డినల్ పూలం ధోని గారికి సత్య సువార్తను ప్రకటించే స్వరమా, విశ్వవాస బాటలో ముందుండే నాయకుడా, మందను కాపాడే కాపరి మనసుతో ప్రభు ప్రేమను పంచే సేవకుడా, ఆశీర్వాద చేతులతో మమ్మల్ని తాకి బలహీనులకు బలమై నిలిచినవా, మా పల్లె చర్చికి వారి చూపిన దైవ సేవకుడా వందనం. వందనం వందనం ప్రభు సేవకై వందనం, ప్రార్థనలో శక్తిని నింపిన మల్లవరపు ప్రకాష్ గారికి వందనం. సత్య ప్రేమల మార్గమున నడిచేలా తరతరాలకి వెలుగై నిలిచే ఈ చర్చిని ఆశీర్వదించు ప్రభువా. వెండి జూబిలీ వేళ ఈ దినమున కృతజ్ఞత గీతము మేము పాడేదము, ప్రభు సేవలో మమ్మల్ని నిలిపిన ఈ దైవ సేవకులకు వందనం. వందనం వందనం ప్రభువరాలకై వందనం, మా జీవితాలపై ఆశీర్వాదమై వచ్చిన పితరులకు వందనం. పునీత జోజప్ప గారి దేవాలయము నిర్మించి 25 సంవత్సరాలు గడిచింది. మేము ఎంతో ఆనందముగా ఈ దేవాలయములో దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న రోజు ఇది. మా జాడి గ్రామ విశ్వాసుల గుండెలో నిలిచిన దేవాలయం, పునీత జోజప్ప గారి దేవాలయం, ప్రభు ప్రేమకు చిరునామా ఈ దేవాలయం.
25 వసంతాలు పూర్తి చేసుకొని మా విచారణ గురువు ఫాదర్ జాని విజయ్ గారి ఆధ్వర్యములో జరుగుతున్న మా జూబిలి మాకెంతో సంతోషం, ఆనందం. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, కన్యాశ్రీలు మరియు విశ్వాసుల ప్రార్థనా సహకారాలతో మేము పునరుప్రతిష్ఠించుకున్న ఈ దేవాలయం మందిరము ప్రార్థన విశ్వాసాలతో నిర్మితమై విశ్వాసపూరాయిపై నిలిచెను నిత్యం. పునీత జోసప్ప గారి దేవాలయం 25 సంవత్సరాలు గడిచింది. చిన్న పూరి గుడిసారు. దేవయ్య, బుచ్చయ్య గారు, మికేలయ్య మొదలగునైనటువంటి వారందరూ కూడా ఎంతో కాయానికి అనుకూలంగా తయారు చేసుకున్నారు. తర్వాత పూదోట వాళ్ళు, దాసరి మొదలైనటువంటి వారందరూ కూడా అత్తులూరు, కనపర్తి, రావిపాడు దగ్గర ఆలయ నిర్మాణం జరిగింది. తర్వాత అన్నపురెడ్డి ఇన్నారెడ్డి గారు 73 విచారణకర్తగా వచ్చారు. వీరు ఆపద కాలంలో, కరువు కాలంలో ప్రజలను కాపాడి జీవం పోశారు. విదేశాల నుండి గోధుమ రవ్వ, నూనె, బట్టలు తెప్పి ఆహార పథకం లాగా వర్షాలు లేక ప్రజలు నకనకలాడుతూ ఉన్న సమయంలో మహారాష్ట్రకి
మీ వేదిక దగ్గర ఎవరు కూడా ఉండొద్దు. ఇరువైపులా మీరు మీ ఆసనాల మీద కూర్చోవాలా. దేవాలయ ముఖద్వారం తర్వాత దేవాలయంలో కూడా మనందరం తల్లి గారితో సహా ప్రవేశించవచ్చు. అప్పుడు దాకా అందరూ కూడా ఇప్పుడు స్వాగతం తమ తమ స్థానాలను తీసుకుని స్వాగతంతో పూజ్య తండ్రి గారిని, కార్డినల్ బిషప్ గారిని మరియు శ్రీ శ్రీ మల్లవరపు ప్రకాష్ విశ్రాంత పీఠాధిపతుల్ని, ఈ పూజలో పాల్గొనడానికి వచ్చిన నిజామాబాద్ టిఆర్ఐ గురువులను భక్తిపూర్వకముగా విశ్వాసంతో దాదాపు 85 సంవత్సరాల వందనాలు అర్పించుకుంటూ ప్రేమపూర్వకమైన విధేయతాపూర్వకమైన విశ్వాసంతో నమ్మకంతో రాబోయే సంవత్సరాలలో ఆ దేవదేవుని కృపకు Thank you.
స్వాగతం ఘన స్వాగతం శుభ స్వాగతం 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 పీఠాధిపతులకు స్వాగతం 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 కన్యకవరులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం శుభ స్వాగతం. పూజ్య పీఠాధిపతులను గురువులను మనము స్వాగతం. తండ్రి గారు ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్ర సమాధానము గాక. ప్రార్థించదము. క్రీస్తును మంచి కాపరిగా మాకు అనుగ్రహించి పోవు ద్వారమును నేనే అనుచు ఈ ద్వారం గుండా మీ సన్నిధి ప్రవేశించు వారందరికీ యేసు ప్రభు సమృద్ధిని వసగుచు సురక్షితం కావించుచున్నారు. ఈ ఆలయ ప్రధాన ద్వారమున ఈ ఆలయమందు ప్రవేశించు వారందరూ అపోస్తుల విశేష బోధనల వసంతాల కృపలు ప్రభు ప్రేమలో నడిచిన అడుగులు రాయి మీద నిలిచిన ఈ మందిరం విశ్వాస దీపమై వెలిగెను నిత్యం. వందనం వందనం యేసయ్యా నీ కృపకై వందనం ప్రభువా. వెండి జూబిలీ వేళలలో మేమంతా స్తుతించెదము నిన్నే సర్వదా. జది జమార్పూర్ పల్లెలో ఈ చర్చ్ ఆశల నౌకగా నిలిచెను నేడు. దుఃఖితుల కన్నీళ్లకు ఓదార్పై బలహీనుల బలమై నిలిచెను సదా. వందనం వందనం యేసయ్యా నీ కృపకై వందనం ప్రభువా. వెండి జూబిలీ
సువార్తలను ఫలించగా విశ్వాసుల సేవలు వికసించగా తరతరాలకి దారి చూపిన ఈ దేవాలయం మాకు వరముగా కార్డినల్ ఆశీర్వచన స్వరం మా హృదయాలకు బలమై నిలిచేను. బిషప్ గారి ప్రార్థన చేతులు మా జీవన ప్రధాన దీపమయ్యెను. ముఖ్య అతిథి కార్డినల్ పూలాంధోని, విశిష్ట అతిథి మల్లవరపు ప్రకాష్. వందనం వందనం యేసయ్యా, నీ కృపకై వందనం ప్రభువా. వెండి జూబిలీ వేళలో మేమంతా స్తుతించెదం నిన్నే సర్వదా. ఆయన శిలువ యాగము వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారముగా రాబోయే కాలమంతా నీతోనే సత్య ప్రేమల సాక్షి. 82 సంవత్సరాల విశ్వాసంలో మరి ఇద్దరంట గురువులు అంటే ఒకరు మన బిషప్ గారు, ఒకరు ఎవరో సంవత్సరం వచ్చారా రాలేదా? ఓకే. సో 82 సంవత్సరాలు మన ఇద్దరు గురువులు, ఒకే పీఠాధిపతి, ఒకే అగ్ర పీఠాధిపతి. ఏం చేస్తున్నారు మరి మీరు? కొంచెం యువకులను సహకరించాలి. కాబట్టి ముఖ్యంగా మన ఈ అగ్రపీఠాధిపతి మనవారు ప్రకాష్ నాయుడు గారు మనతో ఉండి ఈరోజు మన కోసం ఈ పూజా బలిలో ప్రార్థించి చక్కటి సందేశాన్ని ఇచ్చి అనునిత్యము మనకు వెన్నట్టు ఉండి నడిపిస్తూ సలహాలిస్తూ ఎంతో చక్కగా వారి యొక్క ప్రేమ ఆదరణను మనం చూపిస్తున్నారు. కాబట్టి ముందుగా మరి మన అగ్రపీఠాధిపతికి మన యొక్క చప్పట్లతో ముఖ్యంగా అంటే నా మాటలు కాదు, ఇక్కడ చరణ గురువులు ఎవరో పనిచేసింది ఆరోగ్యం తర్వాత ఆరోగ్యం తర్వాత అలా ఇప్పుడు వచ్చిన పేరు చెప్పండి. ఇద్దరు ఎవరు? ఓకే. సో వీళ్ళు ముఖ్యంగా నాకు మరెడ్డి ఫాదర్ కాలేజీ తెలుస్తారు, మధ్యస్థం తర్వాత ఇప్పుడు మన జాన్లీ మనకు ఇంకొక చిరంజీవి ఉన్నట్టు ఫాదర్ జోడు మన నా మాటలు కాదు, మా విచారణ గురువులు మరి కొంతమంది చెప్పినటువంటి మాటలు మీ అందరి అనుమతితో ఒక్క మాట చెప్పాలి. ఎవరి గురించి చెప్పండి, ఎవరి గురించి చెప్తాను చెప్పండి. మీ ఉపదేశి అర్లయ్య మా బిషప్ గారి పేరు. సో విచారణ గురువు కంటే అతి ఎక్కువగా గుడి ఏడల శ్రద్ధ, గుడిలో జరిగే కార్యక్రమాలు ఎంతో ఆసక్తి, అందరూ పాల్గొనాలన్నటువంటి ఆయన యొక్క జిజ్ఞాస చాలా చాలా అద్భుతమైంది. కాబట్టి సలహా సంఘానికి మరియు ముఖ్యంగా మీ ఉపదేశికి మన దీన సేవల సభ ఇది అతిపెద్ద కన్యాస్త్రం వచ్చింది, చిన్న ఉంటుంది కానీ చాలా పెద్ద అన్నది. సో మీ యొక్క చప్పట్లతో మీరందరికీ కూడా అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలుసు బహుశా కొన్ని ఇంకా రూరల్ ఏరియాస్లో ఈ సినెట్ అండ్ సినడారిటీ గురించి చేరలేదేమో అన్న చిన్న అనుమానం నాకు తోస్తూ ఉంటుంది. కానీ మన జంట నగరాల్లో చక్కగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు
మన బాబు గారికి మాట ఇచ్చొచ్చారు. సో ప్రథమంగా ఏమంటే ఆయన 3 విషయాలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నాడు. 250 మంది ఉన్నాము, 200 మంది వస్తారన్నారు, కానీ 165 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు కార్డినల్స్. సో కార్డినల్సే నిర్ణయించింది ఏమిటంటే సినడాలిటీ, భాగస్వామ్య శ్రీసభ. నేను బిషప్ను ఇట్లే చేస్తాను, విచారకులు ఇట్లే చేస్తాయి కానీ కాదు, అందరం కలిసి నడవాలి, ఒకరి మాట ఒకరు మనం గౌరవించాలి. ఆ విధంగా మనం చేసే ప్రతి సేవా కార్యక్రమం కావచ్చు, ఆరాధనలు కావచ్చు, కలిసి కట్టుగా తండ్రి గారు చెప్పినట్లు మీరు నా దేవుడు, మేము మీ పిల్లలము అన్న విధంగా ఒక్క కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ఐక్యతను మనము ప్రకటించుకోవాలి, ఇతరులకు సాక్షులుగా ఉండాలి అన్నది ప్రథమంగా కార్డినల్స్ అందరూ. సో భాగస్వామ్య శ్రీ సభ, అందరం కలిసి నడవటం, సమానంగా ఆలోచించటం, ఒకరి అభిప్రాయాలు ఒకరు వినటం, ఆ మేరకు కలిసి నడవటం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా కార్డినల్స్ నిర్ణయించారు, పాపు గారికి ప్రమాణం చేశారు. రెండవది ఏమిటి అని అంటే మన ఫ్రాన్సిస్ పాపు గారు ద జాయ్ ఆఫ్ ద గాస్పెల్, ప్రతికాంతి వంజేయు అంటే దేవుని యొక్క శుభవార్తను ఈరోజు ప్రభువు ఆత్మ నాపై విషయ ప్రవక్తన మరియు సువిశేషం కూడా, ఇది ఏ విధంగా మనం ప్రకటించాలి? ప్రభువే చెప్పారు, మీరు సంచులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు 2 జతల బట్టలు, చెప్పులు ఇవన్నీ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. కానీ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి, మన ఆలోచనలు, మన జీవిత విధానం, మన సాంప్రదాయం, కట్టుబాట్లు, వీటన్నిటి ద్వారా మనం ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. మహాత్మా గాంధీ చెప్పినట్లు నా జీవితమే నా సందేశం అన్నట్టు. కాబట్టి ప్రభువును చూసినప్పుడు ఆయన సందేశం ఏమిటి, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏమిటి, ప్రణాళిక ఏమిటి అన్నది మనకు గుర్తొస్తుంది. అలాగే మనల్ని గమనించినప్పుడు ఈయన గురించి ఇది అన్నది మనం గమనించుకోవాలి. మన జీవితం ద్వారా ప్రభు యొక్క సువార్తకు సాక్ష్యం ఇవ్వాలి అని రెండవది. మూడవది సాంఘిక పూజా క్రమము, అంటే దివ్యబలి పూజ. చూడండి, మామూలుగా మనం పీఠం చుట్టూ మీరు కాదులే, మా సిస్టర్లే ఇక్కడ పూలు పెడతారు, ఇక్కడ పూలు పెడతారు, ఇక్కడ పూలు పెడతారు, ఆడ కూడా అది పెడతారు, ఎంత కష్టం. అది ఒక సాంఘిక పూజా క్రమంలో భాగం. శతాబ్దాల వరకు ఈ చర్చు నీ మహిమను చాటాలి ప్రభువా. 25 కాదు ఎన్నో ఏళ్ళు నీ సేవలో మేముండాలని. జది జమల్పూర్ చర్చ్ ద్వారా నీ రాజ్యం విస్తరించాలని. Sorry ass DJ. జాడి గ్రామ పునీత జోజప్ప గుడి మహిమలే వెండి వెలుగులు చిందించే విశ్వాస దీపమే. పునర్నిర్మాణమున సహకరించిన హృదయాలకే జూబిలీ వేడుక ఘనమై నిలిచే కృతజ్ఞతలే. మా విచారణ గురువు జాన్ విజయ్ గారి ఆధ్వర్యముగా ఘనముగా గొప్పగా జరిగింది మహోత్సవము. మా
విచారణ గురువుకి ముందుగా వందనాలు. 25 సంవత్సరాల చరిత్ర గర్వంగా ప్రార్థనల పునాదిపై నిలిచే గుడి బింగ్యా. కష్టంలో తోడై నిలిచిన దాతలందరికీ, విశ్వాస బాటలో నడిపిన చేతులందరికీ, జాడి గ్రామ పునీత జోసప్ప గుడి మహిమలే, వెండి వెలుగులు చిందించే విశ్వాస దీపమే. ఇటుక ఇటుక కలసి దేవాలయమై నిలిచే, ప్రేమ త్యాగాల గాథలు గోడల్గో వినిపించే. పునర్నిర్మాణమున శ్రమించిన సేవకులకే దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండే. జూబిలీ మహోత్సవం ఘనంగా జరుగుటకు సహకరించిన మనసులన్నీ వందనములకు. కాలం మారిన కదలని విశ్వాస బలమే, పునీత జోసప్ప గారి కరుణావరమే. తరం తరాలకు దారి చూపే దీపమిదే, జాడి గ్రామ గర్వంగా నిలిచిన గుడిదే. జాడి గ్రామ పునీత జోసప్ప గుడి మహిమలే, కృతజ్ఞతల గీతమై మారే మనసులే. సహకరించిన ప్రతి హృదయానికి నమస్కారం. దేవుని దివివెనలతో నిండాలి ప్రతి జీవితం.